హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలంగాణ క్లాస్ 10 మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏపీ వాళ్ళకి వచ్చే డౌట్, అన్నా మేము వినొచ్చా, మాకు కూడా రియల్ నెంబర్స్ అనే చాప్టర్ ఉంది అని. 100% మీరు వినొచ్చు. ఎందుకంటే మీకున్న సిలబస్ మొత్తం తెలంగాణ వాళ్ళకు ఉంది. ఇంకా ఒక 2-3 కాన్సెప్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మరి అవి ఎక్స్క్లూడ్ చేయాలా అంటే వద్దు. ఎందుకంటే ఇంటర్మీడియట్కి రాగానే మీకు లాగరిథమ్స్ అంటూ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు కొత్తగా తెలుసుకునే దానికంటే ఇప్పుడు 10th వాళ్ళకి వీళ్ళకు ఉంది, తెలంగాణ వాళ్ళకి, వాళ్ళతో పాటు మీరు వింటే సెట్ అయిపోద్ది. ఓకేనా? అండ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇక మీదటి నుంచి ఈ వన్ షాట్ సిరీస్ అనేది కొనసాగుతుంది. ఈ వన్ షాట్ సిరీస్ ద్వారా లాభం ఏంటంటే లెస్ డిస్ట్రాక్షన్స్. నువ్వు ఈ వీడియోని పెట్టుకోవచ్చు, ఇక్కడ లైవ్ చాట్ అంటూ ఏమీ ఉండదు. నేను డైరెక్ట్గా కంటెంట్ చెప్తూ ఉంటాను. ఎక్కువ పొదలు లైక్ మోస్ట్లీ నేను కంటెంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ టెక్స్ట్ మీ దగ్గర ఉన్న మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఈ చాప్టర్ని పేజ్ 1 నుంచి పేజ్ ఎండింగ్ వరకు వన్ సింగిల్ వీడియోలో మీకు అందజేయడం జరుగుతుంది. ఈ ఒక్క వీడియోని మీరు ఈ రోజు నుంచి ఇయర్ ఎండింగ్ వరకు ఈ ఒక్క వీడియోనే 10 టైమ్స్ చూడడం బెటర్ అనేసి నా అభిప్రాయం. అండ్ ఈ వీడియో అర్థమైన తర్వాత డిస్క్రిప్షన్లో లైక్ కమెంట్ సెక్షన్లో మీరు నాకు కమెంట్ చేయొచ్చు ఎలా అనిపించిందో. అండ్ డిస్క్రిప్షన్లో విజయం బ్యాచ్ ఉంది, మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు. లక్ష్యం బ్యాచ్ ఉంది, 11th వాళ్ళు ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోని మొదలెట్టేద్దామా? వెల్కమ్ టు వేదాంత తెలుగు 810. నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతలపట్టు. సో ముందుగా ఈ రియల్ నెంబర్స్ చాప్టర్లో మనం ఎక్కువగా ఏం తెలుసుకోబోతాము? ఈ రియల్ నెంబర్స్ చాప్టర్లో మనం తెలుసుకోబోయేది మోస్ట్లీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ అనేది నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అని ఉంటుంది. 10th వరకు మీరు రియల్ నెంబర్స్నే చదువుకుంటూ వస్తారు. ఇంటర్మీడియట్కి వెళ్ళగానే కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చదువుకుంటారు. ఇప్పుడు ఈ రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ గురించి మోస్ట్లీ చదువుకుంటాం. తర్వాత ఇర్రేషనల్ గురించి చదువుకుంటాం. ఈ రేషనల్ ఇర్రేషనల్ అనేది మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూసుకుంటూనే వస్తున్నారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకునేది ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషను నెక్స్ట్ వండుకొని ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తెలుసుకుంటాము. దీని తర్వాత వండుకొని ఇర్రేషనాలిటీ గురించి తెలుసుకుంటాము. దాని తర్వాత చివరిలో లాగరిథమ్స్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చదువుకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చేస్తుంది. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చిందంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ వస్తుంది. ఇవంతా ఎందుకు ఇంపార్టెంట్? నీకు ఇంటర్మీడియట్కి వెళ్ళినాక ఎక్కడికి వెళ్ళినా ఈ బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. ఈ చాప్టర్ అవసరంలా, ఏ చాప్టర్లో అయినా ఇది ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇర్రేషనాలిటీ. ప్రూవ్ దట్ ఎనీ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రూవ్ దట్ √2 is an irrational, ప్రూవ్ దట్ √5 is an irrational. 100% గ్యారంటీ క్వశ్చన్ ఏపీ వాళ్ళకి వస్తుంది, తెలంగాణ వాళ్ళకి కూడా వస్తుంది. ఆ తర్వాత లాగరిథమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వశ్చన్కి కానీ 2 మార్క్స్ క్వశ్చన్కి కానీ ఇప్పుడు రావచ్చు, కానీ ఇంటర్మీడియట్లో మాత్రం లాగరిథం లేకుండా ఏ చాప్టరు ఉండదు. మంచిగా చెప్తున్నా కాబట్టి మంచిగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం రియల్ నెంబర్స్ గురించి వచ్చేసినామంటే రియల్ నెంబర్స్ యొక్క ప్రాపర్ డెఫినేషన్ ఏంటో ఒకసారి చూసుకుందామా? రియల్ నెంబర్స్ యొక్క ప్రాపర్ డెఫినేషన్ ఏంటంటే, ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. ఏదైనా సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నమాట, దాన్నే రియల్ నెంబర్స్ అనడం జరుగుతుంది. దాన్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో చూపిద్దాం. ఇప్పుడు ఈ బాక్స్ మొత్తం రియల్ నెంబర్స్ అనుకుంటే, ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఒక సపరేట్ సెట్ అన్నమాట. ఇర్రేషనల్ నెంబర్స్ అనేది సపరేట్గా ఉంటుంది. అలానే రేషనల్ నెంబర్స్ అనేది ఒక సపరేట్గా ఉంటుంది. మరి రేషనల్ నెంబర్స్ లో ఇంటీజర్స్ వస్తుంది, హోల్ నెంబర్స్ వస్తుంది, నేచురల్ నెంబర్స్ వస్తుంది. ఇంటీజర్స్ వస్తుంది, హోల్ నెంబర్ వస్తుంది, నేచురల్ నెంబర్స్ వస్తుంది. మీరు చెప్పండి, నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 నుంచి ఇన్ఫైనైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ లైన్ తీసుకుంటే మీ అందరికీ అర్థమైపోద్ది. ఒక నెంబర్ లైన్ ఇలా తీసుకోండి. ఒక నెంబర్ లైన్ తీసుకుంటే నెంబర్ లైన్ పైన 1 2 3 సో ఆన్ ఇన్ఫినిట్ ఉంటుందా? దీన్నే నేచురల్ నెంబర్స్ అంటాం. 1కి యువతలు ఏముంటుంది? 0 ఉంటుంది. సో దీన్నే 0 నుంచి ఇన్ఫినిట్ ఉంటే దాన్ని హోల్ నెంబర్స్ అంటాం అనమాట. ఆ తర్వాత 0 కంటే యువతలు ఏముంటుంది? -1 -2 -3 అంటే ఇలా పోతూనే ఉంటుంది మైనస్ ఇన్ఫినిటీ వరకు.
ఇది చూడడానికి ఎలా ఉంది, నేచురల్ నెంబర్సే నెగటివ్ సైన్తో ఉంది. సో ఇవన్నిటిని కలుపుకుంటే ఇంటీజర్స్ అవుతుంది. సో నేచురల్ నెంబర్స్ అనేది హోల్ నెంబర్స్ లో ఉంటుంది, హోల్ నెంబర్స్ అనేది ఇంటీజర్స్ లో ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటీజర్ అనేది నెంబర్ లైన్ పైన ఉంటుంది. ఈ నెంబర్ లైన్ పైన ఉండే ప్రతి నెంబరు రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా, మీ అందరికి అర్థమైందా? వెరీ వెరీ బేసిక్స్ ఇది, అందుకే నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను. అండర్స్టాండ్? ఓకే. ఎనీ నెంబర్ దట్ కెన్ బి రిటన్ దట్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఆన్ ద నెంబర్ లైన్ ఈస్ కాల్డ్ రేషనల్ నెంబర్ అనొచ్చు, లేదా రేషనల్ నెంబర్ p/q ఫామ్ లో కూడా ఉంటుంది. రేషనల్ నెంబర్ p/q ఫామ్ లో కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డెసిమల్స్. ఈ డెసిమల్స్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, ఇందాకే మనం నెంబర్ లైన్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇప్పుడు ఇక్కడ 2 ఉంది. దీని మధ్యలో ఉండే నెంబర్స్ అంతా ఏంది, డెసిమల్సే కదా. చూడండి 1.1, 1.5, 1.9 ఇలా ఉంటాయి కదా. 1.4, 1.3 లేదంటే 0కి 1కి మధ్యలో 0.1, 0.2, 0.0001 ఏవైనా కూడా డెసిమల్ ఫార్మ్స్ అనమాట. ఆ డెసిమల్ ఫార్మ్స్ అనేది మరి రేషనల్ నెంబర్ కిందకు వస్తుందా, ఇర్రేషనల్ నెంబర్ కిందకు వస్తుందా? ఇక్కడ ఎక్కడ మనం మెన్షన్ చేయలేదు కదా. మరి రియల్ నెంబర్స్ అవుతుంది, ఓకే. దేని కిందకి వస్తుంది అంటే, మనం దాన్ని ఎలా క్లాసిఫై చేస్తామంటే, ఏదన్నా ఒక డెసిమల్ ఫాము టర్మినేటింగ్ అంటే దానికి ఒక ఎండింగ్ అంటూ ఉన్నిందనుకో, దానికంటే ఒక ఎండింగ్ అంటూ ఉన్నిందనుకో, దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ అంటాము. అది రేషనల్ నెంబర్ అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. దాన్ని p/q ఫామ్ లో రాయగలుగుతాం కాబట్టి చూపిస్తాను నేను. అలానే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అంటే రిపీటింగ్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ వచ్చి మళ్ళీ కూడా అది కూడా రేషనల్ నెంబర్ కిందకే వస్తుంది. బట్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అది ఇర్రేషనల్ కిందకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టర్మినేటింగ్ డెసిమల్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1/2 తీసుకో, 0.5 తీసుకో. 0.5 ఎలా రాయొచ్చు, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి 5/10 రాయొచ్చు. ఈ 5/10 అని ఎలా రాయొచ్చు, ఇలా రాసినా p/q ఫామ్ లో ఉన్నట్టే, లేదంటే 5 1 జార్ 5 2 జార్ అంటే 1/2 విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్ లో ఉంది. అంటే ఇది రేషనల్ నెంబరు, అంతేనా? సో ఏదన్నా ఒక నెంబర్ రేషనలా కాదా, డెసిమల్ ఫామ్ ని కనుక్కోవడం ఈజీయేనా చెప్పండి. నాకు ఇప్పుడు కొద్దిగా తేడా వస్తుంది, మీకు అర్థమవుతుందా లేదా అనేసి. కొత్త సిరీస్తో వచ్చాను, ఎలా ఉంది కొత్త సిరీస్ కూడా తెలియజేయండి. అలానే నాన్ టెర్మినేటింగ్ తీసుకో. నాన్ టెర్మినేటింగ్ లో 2 రకాలు ఉంటాయి. మళ్ళా నాన్ టెర్మినేటింగ్ లో రిపీటింగ్ డెసిమల్ అంటే ఏంది, ఇప్పుడు 0.333 సో ఆన్ ఉంది. దీన్ని ఎలాగ మనం లైక్ p/q ఫామ్ లోకి రాసుకోవచ్చు. లెట్ x ఈక్వల్ టు 0.333 సో ఆన్, మల్టిప్లైయింగ్ బోత్ సైడ్స్ విత్ 10x ఈక్వల్ టు, చిన్నప్పుడు నేర్చుకున్నాం, మీకు గుర్తు చేస్తున్నా. 10x ఈక్వల్ టు 10x ఈక్వల్ టు అప్పుడు మల్టిప్లై చేస్తే ఒక పాయింట్ అవతలకి వెళ్తుంది కదా, 3.333 సో ఆన్. 10x ఈక్వల్ టు 3 ప్లస్ 0.333 సో ఆన్. 10x ఈక్వల్ టు 3 ప్లస్ ఇదేంటి ఎక్సే కదా, ఎక్స్. అలానే దీన్ని ఇక్కడ డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ ఎక్స్ ఈ పక్క వస్తే 10x మైనస్ ఎక్స్ 9x అవుతుంది. 9x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3/9, x ఈక్వల్ టు 3 1 జార్ 3 3 జార్ 1/3. చూసారా, 1/3 p/q ఫామ్ లో ఉందా. సో ఇది కూడా రేషనల్ నెంబరే. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అనేది కూడా రేషనల్ నెంబరే. ఓకేనా, 2 రేషనల్ నెంబర్సే. మరి ఇంకో మూడో కేటగిరీ ఉంది. ఏంటి, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. ఇది p/q ఫామ్ లో రాయొచ్చా, మీరు ఒక్కసారి చెప్పండి.
ఇప్పుడు 1.327534 ఇక్కడ ఒక ఆర్డర్ అంటూ ఏమీ లేదు. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ రిపీటింగ్ ప్యాటర్న్ వీ కెన్ కన్వర్ట్ ఫ్రమ్ డెసిమల్ ఫార్మ్ టు p/q ఫార్మ్. హియర్ దేర్ ఈస్ నో ప్యాటర్న్. అవును కదా, కాబట్టి ఇది ఇట్ కెనాట్ బి రిటన్ యాజ్ రేషనల్ నెంబర్. సో దిస్ ఈజ్ ఏ irrational నెంబర్. ఇర్రేషనల్. ఓకేనా, డన్. ఇది జస్ట్ బేసిక్స్. దీని మీద ఎక్సైజ్ 1.1 1.2 ఉంది, చూడండి ఒకసారి. తర్వాత ఇదే ఏ రేషనల్ నెంబర్ p/q will have terminating decimal expansion if the prime factorization is of q. ఇప్పుడు ఏదన్నా ఒక రేషనల్ నెంబర్ p/q ఫామ్ లో ఉంటుంది కదా, ఈ q అనేది 2 or 5 మాత్రమే ఉంటే అది రేషనల్ నెంబర్ అన్నమాట. ఓకేనా, అది రేషనల్ నెంబరు. ఓకేనా, అది రేషనల్ నెంబరు. అండర్స్టాండ్? డన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ సింపుల్ షార్ట్ కట్ అనమాట అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 13/40 ఉంది. 13/40 13/40 రాయొచ్చు 4 into 10. మరి 2 5 ఉండాలన్నారు కదా సార్ అంటే 13/4 రాయొచ్చు 2 square, 5 రాయొచ్చు 5 square. సో నీకు 2 5 లోనే ఉందా? సో డినామినేటర్ అనేది 2 5 లోనే ఉంది కదా, కాబట్టి దిస్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్, కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్ అయితే ఇది రేషనల్ నెంబరే కదా. ఇది టర్మినేటింగ్ డెసిమల్ అయితే ఇది రేషనల్ నెంబరే కదా. అదే నువ్వు 7/11 తీసుకో. 7/11 డినామినేటర్ ఏముంది? q = 11. q = 11 అంటే ఏంటి? 2 కాదు 5 కాదు. 2 5 కాకుండా ఇంక ఏ నెంబర్ ఉన్నా, నీకు 2 5 3 ఉన్నా కూడా అది రేషనల్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటే కూడా రేషనల్ నెంబరే. బట్ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అని మనం ఐడెంటిఫై చేయడం అనేది ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7/11 ఉంది. 11 అనేది 2 కాదు 5 కాదు, కాబట్టి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. అదే డినామినేటర్ లో ఓన్లీ 2 5 కనపడాలి, మళ్ళీ 2 5 పక్కన ఇంకే నెంబర్లు కనపడినా మనం పెట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3/30 3/30 3/15 2 30 3/5 into 3 into 2. ఇక్కడ చూడండి దీంట్లో 3 3 క్యాన్సిల్, 1/5 into 2. మరి ఇప్పుడు ఇది టర్మినేటింగ్ డెసిమలే, కానీ ఒకవేళ 7/30 ఉంటే 7/2 into 3 into 5. ఇప్పుడు ఇది నాన్ టర్మినేటింగ్. ఓకేనా, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. అదే ఇది టర్మినేటింగ్. మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ని డినామినేటర్లో 2 5 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చిందా, అది టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. రేషనల్ నెంబరే టర్మినేటింగ్. అదే డినామినేటర్లో 2 5 కాకుండా ఇంకే నెంబర్ అన్నా ఉందా, p/q ఫామ్ లో ఉందంటే అది రేషనల్ నెంబరే. కానీ డినామినేటర్ లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 5 కాకుండా ఇంకే నెంబర్ ఉన్నా కూడా అది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అయిపోతుంది. అండర్స్టాండ్? అదన్నమాట మ్యాటర్. తర్వాత ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. ఇప్పుడు ఈ ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ ఏంటి అంటే, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యూనిక్లీ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఏ నెంబర్నైనా కూడా మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ గా రాయొచ్చు. అంటే ప్రైమ్ నెంబర్సే ఉంటది ఆ ప్రోడక్ట్ లో, ఇంకా ఏ నెంబరు ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకో, 2 5 10. 2 వచ్చి ప్రైమ్ నెంబర్, 5 వచ్చి ప్రైమ్ నెంబర్. నీకు నచ్చిన నెంబర్ తీసుకో. 30 తీసుకో, 6 5 30. కానీ 6 అనేది మళ్ళీ 2 3 6 గా రాయొచ్చా? సో 2 into 3 into 5 ప్రైమ్ నెంబర్స్ ఏనా 2 3 5. అలానే ఇక్కడ వాడికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు 60 ఎలా రాయొచ్చు? 2 square into 3 into 5. ఎలా చేయాలి సార్ అది ప్రైమ్ ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ అంటే? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్ కాబట్టి
2 ఇంటూ 30 అనమాట. 2 ఇంటూ 30. మరి 30 ఎలా రాయొచ్చు? 30 ఎలా రాయొచ్చు? 30 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మళ్ళీ 30 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 15గా రాయొచ్చు. 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మళ్ళీ 15 ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 5గా రాయొచ్చు. రెండు ప్రైమ్ నెంబర్సే. అంటే రౌండ్ అప్ లో ఉండేవే రాయి. దీనికి ఓన్లీ రౌండ్ అప్ లో ఉండేవే రాయి. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబరే. సో 60ని ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్స్ గా రాయడం జరిగిందా? అలానే 84 తీసుకో. ఇప్పుడు 84ని ఎలా రాస్తాను? ఇలా కూడా చేయండి. మీకు ఇంకో మెథడ్ నేర్పిస్తున్నాను. ఈవెన్ నెంబర్ కాబట్టి 2 4 జార్ 8 2 2 జార్ 4. మళ్ళీ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 2 జార్ 4 2 1 జార్ 2. 21 అనేది 3 టేబుల్ 3 1 జార్ 3 7 జార్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇదంతా ప్రైమ్ నెంబర్స్. సో ఎక్కడైతే షేడెడ్ చేశానో అవంతా ప్రైమ్ నెంబర్స్. సో 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 7 ప్రైమ్ నెంబర్ వచ్చిందా? అక్కడికి నువ్వు ఆపేస్తావు. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 7 84ని ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్స్ గా రాసానా? అదనమాట ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. అలానే ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అర్థమైంది కదా, దాన్ని మనం ఎలా అప్లై చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో అప్లై చేస్తాం అనమాట. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కూడా ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కుంటాం. సో మనకు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలియాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా కనుక్కుంటాం? యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 ఉంది చూడండి. ఇప్పుడు 36 ఉంది. 36ని ఎలా రాయొచ్చు? 6 6 జార్ 36. 6ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3. మళ్ళీ ఈ 6ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేరా 36ని చూడండి. 2 3 ప్రైమ్ నెంబర్స్ ఆపేసానా? నెక్స్ట్ 16 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 30. ఇందాకే చేసాం ఇది కూడా. 2 ఇంటూ 13 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 15. 2 స్క్వేర్ ఇంటూ 15 ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 5. సో 16ని కూడా 2 3 5 ఇన్ టర్మ్స్ ఆఫ్ రాసేసినామా? మరి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటామంటే ఎల్సిఎం కనుక్కోవాలంటే ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటామంటే ప్రోడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గమనించినట్టయితే ఓకే, ఈ 36ని ఇక్కడ రాద్దామా? చూడండి. 36కి మనకేమొచ్చింది? 36 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ వచ్చిందా? 36 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ వచ్చిందా? 60 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవచ్చు చూడండి. హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటామంటే ప్రోడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఈ రెండిట్లో ఉండే కామన్ నెంబర్స్ ఏంటి? 2 3. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చిన్నప్పుడు నేర్చుకున్నారు. హైయెస్ట్ కి ఆపోజిట్ ఏంది? లీస్ట్. అలా గుర్తుపెట్టుకోండి ట్రిక్. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కి ఆపోజిట్ ఏంది? హైయెస్ట్. సో నీకు హెచ్సిఎఫ్ అడిగినప్పుడు లీస్ట్ పవర్ తీసుకో, ఎల్సిఎం అడిగినప్పుడు హైయెస్ట్ పవర్ తీసుకో. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అడిగినాడు, 2 3 రాసేసినావు. కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి కాబట్టి కామన్ ఫ్యాక్టర్ రాసినావు. దాంట్లో లీస్ట్ పవర్ 2కి లీస్ట్ పవర్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది పవర్ లో, అయితే 2 తీసుకుందాం. కానీ 3కి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, లీస్ట్ తీసుకుందాం 1. అంటే హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది నీకు? 4 3 జార్ 12. అలానే ఇప్పుడు ఎల్సిఎం చేద్దామా? ఎల్సిఎం ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఈచ్ అన్నాడు ఇక్కడ, బాగా చూడండి, ఈచ్. అంతేగాని కామన్ అన్లా. ప్రతిదీ తీసుకో అంటున్నాడు వాడు, ప్రతిదీ తీసుకో. ఈచ్ అంటున్నాడు, బాగా గమనించండి. ఈచ్ అంటే అక్కడ ఉన్న ప్రతిదీ తీసుకోవాలి. అండర్స్టాండ్? సో ఇక్కడ ఈచ్ ఫ్యాక్టర్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్ 2 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. రిపిటేషన్ వద్దు. 2 ఉంటే ఒకసారి 2,
3 ఉంటే 3, 5 ఉంటే 5. ఎల్సిఎం లీస్ట్ అంటే ఏంటి? గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి కదా. హైయెస్ట్ పవర్ ఏంటి? 2కి స్క్వైరే, 3కి హైయెస్ట్ పవర్ ఏంది? స్క్వైర్, 5 హైయెస్ట్ పవర్ ఏంది? పవర్ 1. సో ఎల్సిఎం ఎంత? 4 9, 4 9 జా 36, లేదంటే 4 4 5 జా 20, 29, 180. ఓకేనా, డన్. మరి ఆన్సర్ మీ అందరికి ఇదే వచ్చిందా? మీ అందరికి ఇదే ఆన్సర్ వచ్చిందేమో ఒకసారి చెక్ చేయండి. ఓకే, చూడండి, హెచ్సిఎఫ్ వచ్చి 12 వచ్చింది, ఎల్సిఎం వచ్చి 120 వచ్చింది. ఓకేనా, అర్థమైందా ఎలా కనుక్కోవాలో? ఇవంతా మీరు చిన్నప్పుడు స్కూల్స్లో నేర్చుకునిందే, ఇక్కడ మనకు ఊరికే ఇచ్చినారు, మనం దుమ్ము లేవేస్తాం. ఓకేనా, మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. ఇది కొద్దిగా లెంతీ సెషనే. ఒక రికార్డెడ్ వీడియోని మీరు ఓపిక ఇంత చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు చదువుకోవాలని ఇంటెన్షన్ ఉన్నట్టే. ఈ వీడియోని ఎర్లీగా చూస్తేనే మంచిది. ఎప్పుడో స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాక తర్వాత ఎప్పుడో SC1 ఎగ్జామ్ ముందర చూస్తే హరిబరిగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే కాన్సెప్చువల్గా క్లారిటీగా ఉంటుంది, ఓపిక్గా చూడొచ్చు. నీకు అర్థం కాకపోతే 0.5xలో కూడా నువ్వు పెట్టుకొని చూడొచ్చు అనమాట. ఓకేనా, తర్వాత చూద్దామా. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12కి 18కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కుందామా యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 12 నెల రాయొచ్చు, 4 3 జార్ 12, 4 నెల రాయొచ్చు, 2 స్క్వేర్ ఇంటూ మళ్ళీ 3 నెలనే వదిలేసినాను. అలానే 18 నెల రాయొచ్చు, 6 3 జార్ 18, 6 నెల రాయొచ్చు, 2 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్. ఓకేనా, 3 స్క్వేర్. ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం? ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి? ఆల్ ఫ్యాక్టర్స్ రాయాలి, ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ 2 2 సార్లు ఉంది, ఇక్కడ 3 ఉంది, అయితే 2 3 కామన్ కదా, కామన్ కాదు అన్ని రాయాలి. ఓకేనా, డన్. లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ ఎల్ ఉంది అంటే దానికి ఆపోజిట్ వర్డ్ హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. 2కి హైయెస్ట్ పవర్ ఏంది? స్క్వైర్. 3కి హైయెస్ట్ పవర్ ఏంది? స్క్వైర్. అంటే మొత్తానికి 4 ఇంటూ 9 అంటే 36. ఎల్సిఎం ఎంత? 36. ఓకేనా, డన్. అలానే హెచ్సిఎఫ్ చూద్దామా. ఇక్కడే చేద్దాం. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. అప్పుడప్పుడు ఇది ఒక గ్లిచ్ వస్తుంది, మనం ఏమనుకోకూడదు. ట్వెల్వ్ నెల రాయొచ్చు, 3 4 జా 12 అన్న అంటే 2 స్క్వేర్ ఇంటూ 3. 18 నెల రాయొచ్చు, 2 ఇంటూ 3 స్క్వేర్. ఎల్సిఎం, ఎల్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, ఆల్ ఫ్యాక్టర్స్ రాస్తే 2 ఇంటూ 3 లీస్ట్ కాబట్టి హైయెస్ట్ పవర్ తీసుకుంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది నీకు? ఎల్సిఎం ఎంత వచ్చింది? 36 వచ్చింది. ఇదొకటి. అలానే హెచ్సిఎఫ్ తీసుకుంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఫస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే కామన్ ఉండేది 2 3, లీస్ట్ తీసుకుంటే 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1, 2 3 జార్ 6. హెచ్సిఎఫ్ ఎంత? 6 అనమాట. ఓకేనా, డన్. ఇప్పుడు ఇదంతా మనకు అర్థమైంది. ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి అర్థమైపోయింది. ఈ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి మధ్య ఏమన్నా రిలేషన్ ఉందా అనేసి ఒకసారి చూసినట్టయితే, ఈ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి మధ్య రిలేషన్ ఉందా అని మనం చూసుకున్నట్టయితే ఇదన్నమాట రిలేషన్. ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కమా బి ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏ కమా బి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి 2 నెంబర్స్ అనుకుందాం. దానికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ నువ్వు కనుక్కుంటావు కదా, ఆ ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని మల్టిప్లై చేస్తే ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేసిన దానికి సమానం అంట. చెక్ చేద్దామా. ఇప్పుడు చూడు, ఆ 2 నెంబర్స్ 8 12 18 కదా. ఆ 2 నెంబర్స్ ఏంటి? 12 18 కదా. ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏంటి? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఆర్హెచ్ఎస్ ఏంటి?
LCM of A comma B into HCF of A comma B. A into B ఏంటిది 12 18 12 12 18 18 10 jar 180 18 2 jar 36. సో 18 2 jar 36 180 కి యాడ్ చేస్తే 216 అంతేనా 216. అదే LCM HCF ని మల్టిప్లై చేద్దామా LCM HCF 36 into 6 36 into 6 6 6 jar 36 6 3 jar 18 18 plus 3 21 216. చూసారా దీన్ని బట్టి నీకేం అర్థమైంది LCM ఈక్వల్ టు HCF వచ్చిందా ఓ ఏమైంది ఇది रुको जरा सबर करो गाइस सबर करो చూసుకోండి ఇప్పుడు LCM మనకి ఎంత వచ్చింది బా ఇప్పుడు LCM మనకి LHS ఈక్వల్ టు ఎంత A ఇంటూ B A ఇంటూ B అంటే ఎంత 12 ఇంటూ 18 12 ఇంటూ 18 అంటే ఎంత వచ్చింది 216. అలానే అప్పుడప్పుడు ఇలాంటి ఫన్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఏమనుకోకండి ముచ్చట్లు పెట్టుకోకండి ఈ టైంలో ఓకే 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 ఫోకస్ రూపేష్ ఫోకస్ గైస్ చూసారా ఫోకస్ లేకపోతే మనది కూడా మిస్టేక్లు అవుతుంది ఇక్కడ మిస్టేక్లు అవ్వట్ల గ్లిచ్ వస్తుంది ఓకేనా సరే చెక్ చేద్దాం A ఇంటూ B అంటే 12 ఇంటూ 18 అంటే మొత్తానికి 216 వచ్చింది. అలానే RHS తీసుకుంటే HCF వచ్చి 6 వచ్చింది LCM వచ్చి 36 వచ్చింది అంటే 216 వచ్చింది. మొత్తానికి LCM ఈక్వల్ టు HCF LCM ఈక్వల్ టు HCF. సో దిస్ కండిషన్ సాటిస్ఫైస్ ఇది మీరు చెక్ చేయండి 12 ఇంటూ 18 వేసుకుంటే 216 LCM ఇంటూ HCF వేసుకుంటే 216 అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఏదన్నా 2 నెంబర్స్ కి మనం LCM HCF కనుక్కుంటే ఆ ప్రోడక్ట్ ఆఫ్ LCM HCF అనేది ఆ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ కి ఈక్వల్ అర్థమవుతుందా డన్ ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1 మొత్తం మీరు చేయగలుగుతారు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి టెలిగ్రామ్ లో కూడా నేను చెప్తాను దీని అన్నిటికీ ఆన్సర్లు కూడా మీరు ట్రై చేసి నాకు టెలిగ్రామ్ లో ఆన్సర్స్ సెండ్ చేయొచ్చు ఓకేనా ఆల్రెడీ సూపర్ 30 అని ఒక గ్రూప్ క్రియేట్ చేశాను చదువుకునే ఒక 30 మంది చాలనేసి ఏమో ఫ్యూచర్ లో చూసే ఆడియన్స్ మీకు కూడా ఇంట్రెస్ట్ పుట్టి 10th లో అద్భుతమైన మార్కులు తెచ్చుకోవాలి నాకు ఈ డిస్ట్రాక్షన్స్ అంతా వద్దు ఐఎమ్ ఫెడ్ అప్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ జస్ట్ వాంట్ ఎడ్యుకేషన్ ఐ జస్ట్ వాంట్ టు గ్రో ఇన్ మై లైఫ్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్ ఆర్ వెల్కమ్ రూపేష్ పూతలపట్టు గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు నైట్ వాయిస్ చాట్ ఉంటుంది అక్కడ మీరు వ్యక్తపరచండి ఐ విల్ జాయిన్ ఇన్ దట్ గ్రూప్ అండర్స్టాండ్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇందులో పెద్ద నెంబర్ ఏంటి ఇది నేను చేస్తాను ఇవన్నిటిని మీరు చేసేయండి ఓకేనా ఇవన్నిటిని మీరు చేసేయండి ఇప్పుడు 7429 ఇప్పుడు 7429 ఎలా చేస్తాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 3 టేబుల్లో ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 3 టేబుల్లో ఉందా 3 1 jar 3 4 ఉంటుంది 44 మళ్ళీ 3 1 jar 3 2 jar 6 మళ్ళీ 3 4 jar 12 3 7 jar 21 కాదు అలాగా 7429 అనేది ఏ టేబుల్లో ఉంది అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలన్నమాట అలాగా దాన్ని చేసుకున్నట్టయితే ఒకసారి 7429 ఎలా ఉందో చూడండి మళ్ళీ మనకు టైం వేస్ట్ 7429 కి ఏ టేబుల్లో ఉందో మీరు అందరూ ఇప్పటికే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఓకేనా నేను కూడా ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను ఎందుకు టైం వేస్ట్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రైమ్ నెంబర్స్ ఏవేవో తెలిసి ఉండాలి కదా ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఏవేవో తెలిసి ఉండాలి కాబట్టి ఒకసారి మీరు బాగా చూసుకున్నట్టయితే 7429 అనేది 17 టేబుల్లో ఉందా 17 టేబుల్లో ఉందా 17 1 jar
17, 17 2 jar 34, 17 3 jar 51, 17 4 jar ఎంత 17 4 jar ఎంత 17 4 jar 68. ఇప్పుడు 17 4 jar 68. ఓకే 68 తీసేస్తే ఇంకెంత మిగిలింది 74లో 6 మిగిలింది 62. 17 4 jar 62 అంటే దానికంటే చిన్న నెంబర్ ఏంది 17 3 జారే కదా 17 3 jar 51. 60 లైక్ 62 లోంచి 51 తీస్తే ఎంత 9 10 11 11 ఒక 9 119 ఎంత 17 7 jar 17 7 jar 119 17 7 jar 119. సింపుల్. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్ ఏ టేబుల్లో ఉంది అని తెలుసుకుంటే తప్ప ఇంకేం సింపుల్ అనమాట ప్రతిదీ. ఇప్పుడు 17 టేబుల్లో ఉందని నాకు అర్థమైంది. ఎందుకు అర్థమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 9తో ఎండ్ అయ్యేది ఏ టేబుల్స్లో ఉంటుంది? అయితే 3 టేబుల్లో ఉంటుంది, లేదా 7 టేబుల్లో ఉంటుంది, లేదా 17 టేబుల్లో ఉంటుంది. 9 టేబుల్లో ఉంటుందని మీరు అనొచ్చు, 9 టేబుల్లో ఉండదు. 9తో ఎండ్ అయ్యేది యూనిట్ డిజిట్ ఎప్పుడైనా 9 ఉందనుకో 3 టేబుల్లోనే ఉంటుంది, 3 3 jar 9 కాబట్టి. 7 టేబుల్లో ఉంటుంది, 7 7 jar 49 కాబట్టి. తర్వాత 13 టేబుల్లో ఉంటుంది, తర్వాత 17 టేబుల్లో ఉంటుంది, తర్వాత 23 టేబుల్లో ఉంటుంది, తర్వాత 27 టేబుల్లో ఉంటుంది, అలాగనమాట. నెక్స్ట్ ఇప్పుడు 437 ఏ టేబుల్లో ఉందో చూడండి. 7 అనేది మామూలుగా మనకి ఏ టేబుల్స్ లో కనబడుతుంది? 7 అనేది మామూలుగా మనకు 3 9 jar 27, 3 9 jar 27 అనమాట. అలానే 3 9 jar 27 అంటే ఇప్పుడు 3 టేబుల్లో ఉన్నట్ట. 3 1 jar 3, 3 4 jar 12, మళ్ళీ 17 వస్తుంది. 17 లేదు కదా, కాబట్టి మనం ఏం చేద్దామంటే 19 టేబుల్లో ఉందేమో చూసుకుందాం. 9 టేబుల్లో ఉండదు, 19 టేబుల్లో ఉందేమో చూసుకుందాం. 19 2 jar ఎంత 38. 38 43 లోంచి 38 తీసేస్తే ఎంత 5 5 7 57. 19 3 jar 57 కదా. తర్వాత 23 అనేది ప్రైమ్ నెంబరే కదా, కాబట్టి మనం అక్కడికి ఆపేయచ్చా? సో 7429 ని 17 into 19 into 23గా మనం రాసుకోవచ్చు. ఓకేనా? డన్. ఇంకొక క్వశ్చన్ కూడా నేను చేసేస్తాను. నెక్స్ట్ హైయెస్ట్ వన్ మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది అందుకనేసి. 5005 మీకు టెక్స్ట్ బుక్ లో ఉండేవి 4 క్వశ్చన్లే, ఎగ్జామ్కి వచ్చిన ఈ 4 నుంచే. కాబట్టి టెన్షన్ పడకుండా ఒకసారి ప్రాక్టీస్ చేసేసినారు అనుకో మళ్ళీ గుర్తుండిపోతుంది. ఎగ్జామ్ హాల్లో మేము ఎలా సార్ ఆలోచించుకోవాలంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకేనా? డన్. 5005 సేమ్ అలానే చేద్దాం. 5005 5తో ఎండ్ అవుతుందంటే అది 5 టేబుల్లో ఉంటుంది. 5 1 jar 5, 5 0 0 0, 5 0 0 0, 5 1 jar 5. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ టేబుల్లో ఉన్నట్టు? లైక్ 1 0 0 1 1 0 0 1 అని అంటే ఏ టేబుల్లో ఉన్నట్టు ఒకసారి మీరు అందరూ చెప్పండి. ఏ టేబుల్లో ఉన్నట్టు అంటే 3 టేబుల్లో ఉంటుంది, ఎందుకంటే 3 7 jar 21 కాబట్టి. అలానే 7 టేబుల్లో కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? సో 3 టేబుల్లో తీసుకుంటే 3 1 jar 3, 3 2 jar 6, 3 3 jar 9, మళ్ళీ 3 3 jar 9, తర్వాత 11 వచ్చేస్తుంది కాబట్టి లేదు. సో 7 టేబుల్ తీసుకుంటే 7 1 jar 7, 3 మిగిలింది 3 0, 7 3 jar 7 4 jar 28, 7 4 jar 28, 2 మిగిలింది 1 21, 7 3 jar 21, 143 అనేది ఏ టేబుల్లో ఉంటుంది? బాగా చూడండి, 11 టేబుల్లో ఉంటుంది. 11 1 jar 11, 14 లోంచి 11 పోతే 3 మిగిలింది, 11 3 jar 33. ఓకేనా? సో 5005 ఎలా రాయొచ్చు? 5 into 7 into 11 into 13 గా రాయొచ్చు. ఓకేనా? మిగిలిన రెండు మీరు నాకు, మిగిలిన 3 మీరు నాకు ఆన్సర్స్ టెలిగ్రామ్ లో సెండ్ చేయాలి అండ్ ఇక్కడ కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది చాలా సింపుల్. ఏదో ఒకటి ర్యాండమ్ గా ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాజ్ ఎ డాంకీ. సో ఇది చేస్తాను. 8 9 and 25. సో 8 నెల రాసుకోవచ్చు 2 క్యూబ్ గా రాసుకోవచ్చు, 9 నెల రాసుకోవచ్చు 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంది కదా. 5 నెల 25 నెల రాసుకోవచ్చు 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు. మరి ఎల్సిఎం ఎంత? ఆల్ ఫ్యాక్టర్స్ రాస్తావు 2 3 5, ఇంక ఉండేది అదే, పవర్స్ అన్ని మల్టిప్లై చేస్తావు. 3 క్యూబ్ స్క్వేర్ 5 అంటే స్క్వేర్.
8 ఇంటూ 9 ఇంటూ 25. సో 25 ఇంటూ మామూలుగా 10 ఎంత 250. ఇక్కడ 8 ఉంది. సో 200. 25 8 జార్ 200. 200 ఇంటూ 9 1800 అయిపోయిందా? దట్ ఈస్ ద ఎల్సిఎం. అండ్ హెచ్సిఎఫ్ ఎంతో కనుక్కుందాం. హెచ్సిఎఫ్ ఏంటంటే దీంట్లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 1 హెచ్సిఎఫ్. ఈ మూడిట్లో ఉండే కామన్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా? లేదు. అదే ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఏమీ లేకపోతే 1 అనుకుంటాం. హెచ్సిఎఫ్ 1 అనమాట. ఓకేనా? ఇదే సింపుల్. మరి 72కి 108కి చేయమంటారా? 2 డిజిట్స్ ఉండేది కూడా చేస్తాను. 72 ఎలా రాసుకోవచ్చు? 72 ఎలా రాసుకోవచ్చు? 8 ఇంటూ 9 8 ఎలా రాయొచ్చు? 2 క్యూబ్ ఇంటూ 3 9 ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్. అలానే 108 ఎలా రాయొచ్చు? 12 9 జార్ 108. 12 ఎలా రాయొచ్చు? 3 4 జార్ రాయొచ్చు. సో 2 స్క్వేర్ ఇంటూ 3 9 అంటే 3 స్క్వేర్ 3 క్యూబ్. ఓకేనా? సో 27 2 స్క్వేర్ 4 4 3 జార్ 2 4 3 జార్ 2 స్క్వేర్ 3 అంటే ఓకే సరిపోయింది. ఇప్పుడు ఎల్సిఎం ఆల్ ఫ్యాక్టర్స్ రాస్తే 2 ఇంటూ 3 హైయెస్ట్ పవర్స్ తీసుకుంటే 2కి 3 క్యూబ్ 3కి క్యూబ్. సో 2 క్యూబ్ 8 2 క్యూబ్ 8. ఏంటిది ఇలా అయిపోతుంది ఇంత కష్టపడి చేసి? ఓకే గాయస్, యాక్చువల్గా మీరందరూ వీడియోని రివైండ్ చేసుకున్నారంటే మీకు ఆన్సర్ వస్తుంది కదా గాయస్. ఏమంటారు? మళ్ళీ రాయమంటారా? సరే రాసేస్తా. 8 9 25. 8 నెల రాశాను 2 క్యూబ్గా రాశాను. 9 నెల రాశాను 3 స్క్వేర్గా రాశాను. 25 నెల రాశాను 5 స్క్వేర్గా రాశాను. ఓకే డన్. 12 నెల రాశాను 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్గా రాశాను. ఎల్సిఎం అంటే ఎంత? 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అంటే 8 ఇంటూ 27 మల్టిప్లై చేసి చెప్పండి ఆలోపు. హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ వండుకొని 2 ఇంటూ 3 కామన్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ స్క్వైరు స్మాల్ పవర్స్. సో 4 9 జార్ 36 అనమాట. మరి ఇదేంటి ఇదేంటి ఇదేంటి? సో 27 ఎప్పుడైనా మల్టిప్లికేషన్ రౌండ్ ఆఫ్ చేసుకోండి. 27 ఇంటూ 10 ఎంత? 270. 270లో 2 27లు తీసేద్దాం. 27 2 జార్ ఎంత? 54. 270లో 50 తీస్తే 220. 220లో 4 తీస్తే 216. ఓకేనా? అదనమాట లెక్క. మిగిలినవన్నీ మీరు చేయండి. ఏదేది? ఇది 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 మీరు చేయండి. ఇది నేను చేశాను అంటే ఇది నేను చేశాను. ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ వద్దు. గూగుల్లో కొట్టినా దొరికేస్తుంది, చాట్ జీపీటీని అడిగే దొరికేస్తుంది. కాబట్టి నేను చెప్పినా ఆన్సర్ వచ్చేస్తుంది, కానీ మీరు ఎప్పుడు చేయడం కాబట్టి మీరు చేయండి. ఓకేనా? డన్. నెక్స్ట్ ఏంటంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏంటంటే మనము దీని ద్వారా హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు. ఎలా అంటే దీని ఎక్స్ప్రెషన్ ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఏ అంటే డివిడెండ్, బి అంటే డివైజరు, క్యూ అంటే కోషంట్, ఆర్ అంటే రిమైండర్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. దీన్నే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటాం. అంటే ఏదన్నా ఒక నెంబర్ తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ 8 4 తీసుకో, 8 4 తీసుకో. ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో ఆ చిన్న నెంబరు పెద్ద నెంబర్ని డివైడ్ చేయాలి. సో 4 8 4 2 జార్ 2 4 2 జార్ 8 0. ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. చూడండి, ఎల్హెచ్ఎస్ 8 ఉంది, ఆర్హెచ్ఎస్ కూడా 8 వచ్చిందా? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. మీకు తెలిసి ఉండదు, అందుకని చెప్తున్న బేసిక్స్. ఇది డివిడెండ్ అంటారు, దీన్ని డివైజర్ అంటారు, దీన్ని కోషంట్ అంటారు, దీన్ని రిమైండర్ అంటారు. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో 8 ఈక్వల్ టు 4 ఇంటూ 2. అలా ఈ ఎక్స్ప్రెషన్ నేను చెప్పిన ఫార్ములాలో రాసినామంటే ఈ ఎక్స్ప్రెషన్స్ మీకు అర్థమవుతుంది కదా. ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, సి అంటే క్యూ అంటే ఏంది, ఆర్ అంటే ఏంది.
ఓకేనా, డన్. సో దీన్ని బట్టి మనం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవచ్చు అంటే ఎప్పుడైనా రిమైండర్ జీరో వచ్చిందా, ఎప్పుడైనా రిమైండర్ జీరో వచ్చిందనుకో అప్పుడు అక్కడున్న రిమైండరే మనకు హెచ్సిఎఫ్ అనమాట. ఓకేనా, అండర్స్టాండ్, డన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 225 అంటే 867 చాలా పెద్ద నెంబరు. దీని ద్వారా హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ప్రతిసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తో ఏం చేస్తాం, కాబట్టి ఈసారి ఏం చేద్దామంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి కనుక్కుందామా. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి కనుక్కుందామా. మరి చూడండి, ఇప్పుడు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాలో పెద్ద నెంబర్ ఏంటి 867. సో 867 ని నువ్వు 225 తో డివైడ్ చేయి. 867 ని 225 తో డివైడ్ చేయడం అంటే ఎంత, 225 200 రఫ్ గా వేసుకుంటే 200 3 జార్ 600 200 4 జార్ 800, కానీ ఇక్కడ 25 ఉంది కదా, కాబట్టి ఒకసారి మనం చూసుకున్నట్టయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎంతలో పోతుంది ఇది, ఎంతలో పోతుంది 3 వేసుకో. సో 3 5 జార్ 15, 3 2 జార్ 6 7, 3 2 జార్ 6. ఓకేనా, సో 867 లోంచి 675 తీస్తే ఎంత, 800 లోంచి 600 తీస్తే 200, 200 మళ్ళా ఓకే 192. 7 లోంచి 5 తీస్తే 2, 16 లోంచి 7 తీస్తే 9. ఓకే 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 సరే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ ఫామ్ లో రాసుకో. ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ ఫామ్ లో రాసుకుంటాం అనమాట. ఇలా నువ్వు రాసుకుంటే ఇక్కడ ఏ ఏంటి 867 ఈక్వల్ టు బి అంటే డివైజర్ ఇంటూ ప్లస్ 192. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ రిమైండర్ మనకు 0 రాలా కదా, మళ్ళీ దీన్ని తీసుకుంటే రిమైండర్ ని కోషంట్ ని డివైజర్ ని తీసుకుంటావు. పెద్ద నెంబర్ ఏంటి మళ్ళీ ఇక్కడ వేసుకుంటావు, చిన్న నెంబర్ ఏంటి 192. ఇప్పుడు 192 2 జార్ వేసుకుంటే ఇప్పుడు 300 దాటిపోతుంది కాబట్టి 192 1 జార్ వేసుకుంటే 192. మరి మల్టిప్లికేషన్ చేస్తే ఎంత, దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత, 5 లోంచి 3 తీసే 3, ఇంకా 22 లోంచి 19 తీసినా కూడా 3a. సో ఇది కూడా రిమైండర్ 0 రాలా, మళ్ళీ దీన్ని ఏ ఈక్వల్ టు BQ ఫామ్ లో రాయి. 225 ఈక్వల్ టు 192 ఇంటూ 1, కోషంట్ ఏదొస్తే అదే హెచ్సిఎఫ్, 0 రావాలి రిమైండర్ కాకపోతే 33. సో మళ్ళీ ఏం చేస్తాం, దీనికి చేస్తాం. సో 33 ఇంటూ 192, 33 ఇంటూ 10 వేసుకుంటే 330. 330లో హాఫ్ ఎంత, 330లో హాఫ్ ఎంత 165 కదా ఆల్మోస్ట్ వస్తుంది, లేదంటే 5 వేసుకుంటే ఒకసారి చూడండి, 5 అంతే కదా 165 కదా. సో 3 5 జార్ 15, 3 5 జార్ 15 16. 192 లోంచి 165 తీసే ఎంత, 192 లోంచి 165 తీసే ఎంత 27. మళ్ళీ రిమైండర్ 0 రాలేదు, 192 ఈక్వల్ టు 33 ఇంటూ 5 ప్లస్ 27. మరి అలానే 27ని 33ని వేద్దామా, 27 33 వేస్తే 27 1 జార్ 27 ఎంత వచ్చింది 6. అంతేనా 6. మళ్ళీ అక్కడ 0 రాలేదు. సో 27 ఎలా రాయొచ్చు, 33ని ఎలా రాయొచ్చు 27 ఇంటూ 1 ప్లస్ 6 అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, 6ని 27 చేయి, 6 చిన్నది కాబట్టి 27 పెద్దది కాబట్టి 6 4 జార్ 24, 6 5 జార్ 30 కదా, కాబట్టి 6 4 జార్ 24 అనమాట. ఎంత మిగిలింది 3 మిగిలింది. మళ్ళీ సేమ్ 27 ఈక్వల్ టు 6 ఇంటూ 4 ప్లస్ 3 అనమాట. ఇప్పుడు మళ్ళీ 3ని 6ని తీసుకో, 3ని 6ని తీసుకుంటే 3 1 జార్ 3 2 జార్ 6. అమ్మయ్యా రిమైండర్ 0 వచ్చింది. ఇంత పెద్దది ఏంట్రా బాబు మరి. సో ఎగ్జామ్లో ఇలానే ఇస్తారు, ప్రాక్టీస్ వీ నీడ్ ప్రాక్టీస్. ఓకేనా, సో 6ని ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 2 ప్లస్ 0, 3 ఇంటూ 2 ప్లస్
0. కాబట్టి ఇక్కడ డివైజర్ ఏంటి అందరికీ చెప్పడం, డివిడెండ్ ఏదైతే డివైజర్ ఏదైతే అదే హెచ్సిఎఫ్, ఇక్కడ ఏది ఉంటే అదే హెచ్సిఎఫ్. ఓకేనా? రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇదే హెచ్సిఎఫ్ అన్నమాట. ఓకేనా? ఇది ప్రాసెస్. సో దేర్ఫోర్ బి ఎప్పుడు హెచ్సిఎఫ్. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, బి ఈస్ హెచ్సిఎఫ్. ఓకేనా? HCF. Therefore, HCF equal to 3. Therefore, HCF equal to 3 for 225 and 867. Okay, na? Shit. ఓకేనా? దీంతో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాను కూడా మనం ఫినిష్ చేసుకోవచ్చా? యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాను కూడా మనం ఫినిష్ చేసుకోవచ్చా? వెరీ గుడ్. నెక్స్ట్, ప్రూవ్ దట్ నెంబర్ యాజ్ అన్ ఇర్రేషనల్. ప్రూవ్ దట్ నెంబర్ యాజ్ ఎ ఇర్రేషనల్. ఇది పబ్లిక్ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ గైస్. ఏపీ వాళ్ళు ఈ వీడియోని చూస్తుంటే మీకు 8 మార్క్స్ కి క్వశ్చన్ గ్యారంటీ. 29th క్వశ్చన్ ఏ. ఓకే, తెలంగాణ వాళ్ళు ఈ క్వశ్చన్ చూస్తుంటే 6 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ. సో ఫర్ ఎగ్జాంపుల్, ప్రూవ్ దట్ నెంబర్ యాజ్ అన్ ఇర్రేషనల్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రూవ్ దట్ √3 యాజ్ అన్ ఇర్రేషనల్. కనుక్కుందామా? √3 కనుక్కుందాం. లెట్ us assume ఫస్ట్ స్టెప్. ఇక్కడ నేను ఎందుకు కాన్సెప్ట్ ఏం చెప్పట్లేదంటే, ఇది నేర్చుకోవాలి, ఇది బై హార్ట్ చేయాలి. స్టెప్ బై స్టెప్ నువ్వు బై హార్ట్ చేసి నేర్చుకున్నావు అంటే యాజ్ ఇట్ ఈస్ గా √3 ప్లేస్ లో √2, √2 ప్లేస్ లో √5, √5 ప్లేస్ లో √7 ఏదున్నా మీరు చేయగలుగుతారు. మరి ఎందుకు నేను అప్పుడు నేర్చుకునే బదులు మీకు డైరెక్ట్ గా చెప్పేసి అయిపోద్దిగా. చూడండి, ప్రూవ్ దట్ √2 యాజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. స్టెప్ వైజ్ లెట్ us assume √2 is a rational number. అనుకో, let us assume. So it is in the form of p by q. It is in the form of p by q. రేషనల్ నెంబర్ అనుకున్నామంటే అది p by q ఫామ్ లో ఉన్నట్టేగా. ఓకే, అండ్ q నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ ఎప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అంటూ p, q బిలాంగ్స్ టు z ఇంటీజర్స్. అండ్ p అండ్ q హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్. ఇన్ని అనుకోవాలి. లెట్ us assume √2 ఇర్రేషనల్ నెంబర్ అనుకుంటావు. అనుకున్నామంటే అది p by q ఫామ్ లో ఉన్నట్టే. ఉందంటే q నాట్ ఈక్వల్ టు 0నే. pq ఏదైనా ఇంటీజర్ అవ్వచ్చు. అండ్ pకి qకి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఇక్కడ వరకు నీకు క్లారిటీ. ఇది నేర్చుకున్నావు అనుకో, ఇంకా స్టెప్స్ ఆటోమేటిక్ గా పోతూ ఉంటది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో √2 ఈక్వల్ టు p by q ని స్క్వేరింగ్ చేయాలి అనుకో, √2 హోల్ స్క్వేర్ p by q హోల్ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ చూసుకున్నావు అనుకో, √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ √2 క్యాన్సిల్, 2 p స్క్వేర్ బై q స్క్వేర్. తర్వాత ఈ q స్క్వేర్ అక్కడికి వెళ్ళింది అనుకో, మల్టిప్లై అవుతుంది. p స్క్వేర్ ఈక్వల్ టు 2q స్క్వేర్. p స్క్వేర్ ఈక్వల్ టు 2q స్క్వేర్. ఇక్కడ చూడు, ఇక్కడుండే 2 ఇక్కడికి వచ్చింది అనుకో, 2 అనేది డినామినేటర్లోకి వెళ్తుంది. సో 2 అనేది p స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. 2 అనేది p స్క్వేర్ ని డివైడ్ చేయగలిగితే 2 అనేది p ని కూడా డివైడ్ చేయగలుగుతుంది. సో అక్కడికి ఒక అజంప్షన్, ఈక్వేషన్ 1 పెట్టుకున్నాం. ఇప్పుడు p ని 2m అనుకుంటావు. మళ్ళీ టేక్ p ఈక్వల్ టు 2m. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. 2m హోల్ స్క్వేర్ 2q స్క్వేర్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ 2m హోల్ స్క్వేర్ 4m స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఉన్నది 2q స్క్వేర్ అలానే ఉంటుంది. 2 1 జార్ 2 2 జార్. ఇక్కడ నీకేమొచ్చింది? 2m స్క్వేర్ ఈక్వల్ టు q స్క్వేర్. సేమ్ 2 అనేది ఇక్కడికి వచ్చింది అనుకో, q కి డినామినేటర్ లో వస్తుంది. అంటే 2 ఈస్ డివైడింగ్ q స్క్వేర్. ఇఫ్ 2 ఈస్ డివైడింగ్ q స్క్వేర్, 2 డివైడ్స్ q. 2 డివైడ్స్ q. ఈ స్టెప్స్ ఒక్కటి మిస్ అయినా 1 మార్క్ పోతుంది. 2 డివైడ్స్ q. ఇక్కడ నీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ చూస్తే 2 డివైడ్స్ p. ఇక్కడ చూస్తే 2 డివైడ్స్ q. హియర్ 2 డివైడ్స్ p అండ్ ఆల్సో 2 డివైడ్స్ q. ఇట్ మీన్స్ 2 ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఫర్ p అండ్ q. p ని డివైడ్ చేస్తుంది, q ని డివైడ్ చేస్తుంది. అది కామన్ ఫ్యాక్టరే కదా. కానీ మనం స్టార్టింగ్ లో ఏమనుకున్నాము? నో కామన్ ఫ్యాక్టర్ అనుకున్నాం. కానీ ఇక్కడ మనకి ఏం జరిగింది? కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. సో బట్
దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ పి అండ్ క్యూ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్. అంతే కదా, మనం అనుకున్న ఫ్యాక్ట్ కి ఇది కాంట్రడిక్షన్ గా ఉంది. ఇది కాంట్రడిక్షన్ గా ఉంది. మనం నో కామన్ ఫ్యాక్టర్ ఉండాలనుకున్నాము, కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఉంది. దీని మీనింగ్ ఏంది? అవర్ అజంప్షన్ ఇస్ రాంగ్. మన ఫ్యాక్ట్ ఎప్పుడు రాంగ్ అయిపోయింది? మనం ఎందుకు నో కామన్ ఫ్యాక్టర్ అనుకున్నాం? బికాస్ దట్ ఈస్ ఎ రేషనల్ అని. లెట్ us assume. సో అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. సో √2 ఈస్ ఇర్రేషనలే. మనం అనుకునింది రేషనల్ కాదు, ఇర్రేషనలే అనేసి. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు √3కి, √5కి, √7కి మీరు నాకు చేసి ఆన్సర్ సెండ్ చేయండి టెలిగ్రామ్లో. చాలా నీట్గా, చాలా క్లియర్గా సెండ్ చేయండి. నిజాయితీగా యూట్యూబ్లో ఆ వీడియోలో ఆ √2కి నేర్చుకున్నారు కదా, 2 ప్లేస్లో 3, 2 ప్లేస్లో 5, 2 ప్లేస్లో 7 పెట్టి నాకు మీరు తెలియజేయండి అనమాట. ఓకేనా? డన్. నెక్స్ట్ లాగరిథమ్స్. మెయిన్ థింగ్ లాగరిథమ్స్. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి స్పెషల్ అనమాట ఇది. ఏపీ వాళ్ళకి లేదు రియల్ నెంబర్స్లో, తెలంగాణ వాళ్ళకు ఉంది. ఐ అప్రిషియేట్ దట్. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్కి వెళ్తాను అసలు లాగరిథమ్స్ అంటే కొత్తగా తెలుసుకోవాల్సిన పని లేదు. చాలా సింపుల్గా ఇక్కడే నేర్చుకునేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగరిథంని ఎలా రాస్తామంటే, ఏదన్నా ఒక నెంబర్ ఇలాంటి ఫామ్లో ఉన్నిందనుకో, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో b⁻x c అనే ఫామ్లో ఉన్నిందనుకో, ఇక్కడ ఉండే పవర్ అనేది ఇక్కడికి ఒక నెంబర్గా వచ్చేస్తుంది. ఇక్కడ బేస్, పవర్కి బేస్ అని ఉంది. ఇప్పుడు b⁻x, x పవర్ అంటాం. దానికి ఉన్నది బేస్ వాల్యూ ఏంది? b. దీన్ని బేస్ వాల్యూ అంటాం. ఈ బేస్ అనేది ఇక్కడ లాగ్ లో బేస్ కిందకి వెళ్ళిపోతుంది. బేస్ అంటే ఇప్పుడు కింద ఉంటది కదా, లాగ్ b బేస్ a. ఇక్కడ ఉండే నెంబర్ వండుకొని ఇక్కడికి వచ్చేస్తుంది. సింపుల్ గా b⁻x = a ఎలా రాయొచ్చు అంటే, x అనేది మెయిన్ వాల్యూగా వస్తుంది. x అనేది మెయిన్ వాల్యూగా వస్తుంది. x అనేది మెయిన్ వాల్యూ అంటే సపరేట్గా వస్తుంది. x అనేది సపరేట్గా వస్తుంది. ఈ a అనేది ఇక్కడికి బేస్లోకి వెళ్ళిపోతే log a బేస్ b = x. ఓకేనా? సింపుల్. ఈ b అనేది a కిందకి వెళ్ళిపోతుంది. b అనేది a కిందకి వెళ్ళిపోయింది అనుకో, log a బేస్ b = x. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? డన్. దీన్ని ఎలా చదువుతాం? దీన్ని ఎలా చదవాలి అంటే, log a బేస్ b ఎలా చదువుతామంటే, ద log బేస్ b ఆఫ్ a, log బేస్ b ఆఫ్ a ఈజ్ x. log బేస్ b ఆఫ్ a, log తర్వాత ఏముంది? బేస్ లో ఉండే b. log బేస్ b ఆఫ్ a = x. వరుసగా చూసుకుంటా పో, log తర్వాత b తర్వాత a తర్వాత x కదా. log బేస్ b ఆఫ్ a ఈజ్ x. అలా చదువుతాం, చదివే డినోషన్. ఓకేనా? డన్. మీకు ఇంకోటి ఇప్పుడు ఏంటంటే, దీన్ని ఎలా, ఇందాక మీరు చూసినాం కదా, ఇప్పుడు 3⁵. 3 అనేది బేస్ లో ఉంది. ఈ బేస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో log 243 బేస్ 3 = 5. అలానే ఇక్కడ 25 బేస్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసింది అనుకో, log 5 బేస్ 25 అంటే log బేస్ 25 ఆఫ్ 5 = 1/2. ఎలా రాస్తున్నామో అర్థమవుతుందా? అలానే log 10,000 అంటే log బేస్ 10 ఆఫ్ 10,000 ఈస్ 4. ఎలా రాస్తున్నాం అర్థమవుతుందా? అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు 6⁻−1 తీసుకో. 6⁻−1 = 1/6 అనుకో. 1/6 అనుకో. ఏంలా, ఇప్పుడు లాగ్ ఈ 6 అనేది ఇక్కడ దీని కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళిందా? ఈ 1/6 = -1. అదే లాగ్ ఇచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాయమంటే ఇది లాగరిథమిక్ ఫామ్. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాయమంటే, ఇది లాగరిథమిక్ ఫామ్ ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాయమంటే, ఇప్పుడు ఇది బేస్ కదా, ఇది ఎప్పుడు బేస్ కదా. బేస్ అంటే ఈ 6 అనేది ఇక్కడికి వెళ్ళింది అనుకో, ఈ 6 అనేది ఇక్కడికి వెళ్ళింది అనుకో, 6⁻−1 = 1/6. అంతేనా? అంతే. ఎప్పుడు 6 అనేది బేస్ లోనే ఉండాలి. 6 అనేది బేస్ లోనే ఉండాలి. చూడండి ఇప్పుడు ఒకసారి ఇక్కడ. అలానే a⁻b = c. log బేస్ a ఆఫ్ c = b. అర్థమైందా? సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ని లాగరిథమిక్ ఫామ్ లోకి ఎలా రాయాలో మీరు చూశారు. ఇప్పుడు లాగరిథమిక్ ఫామ్ ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఎలా రాయాలో చూడండి. తర్వాత కొన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్ లో ఉండేవే. ఓకేనా? log 9 బేస్ 9 1. దీన్ని ఎలా రాస్తాం?
9 అనేది పవర్ లో ఉంది కదా, ఇక్కడికి వెళ్ళింది అనుకో బేస్ లో ఉంది కదా, ఇక్కడికి వెళ్ళినా కూడా బేస్ 9 పవర్ 1 ఈక్వల్ టు 9 అంతే కదా. 9 పవర్ 1 ఎంత 9 కదా. ఓకే, ఇక్కడ లాగ్ బేస్ 2 ఆఫ్ 512 ఈక్వల్ టు 9. ఈ 2 అనేది బేస్ లో ఉంది, ఇక్కడికి వచ్చింది అనుకో 2 పవర్ 9 ఈక్వల్ టు 512. 2 పవర్ 9 ఈక్వల్ టు 512. ఓకేనా. 2 పవర్ 9 ఎంత క్యాలిక్యులేటర్ లో క్యాలిక్యులేట్ చూసి చూడండి 512. అండర్స్టాండ్. సో ఇట్లా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ని లాగరిథమిక్ ఫామ్ లో మనం డినోట్ కూడా చేయొచ్చు. అలానే ఇప్పుడు 8 అనేది బేస్ లో ఉంది కదా, ఈ బేస్ ఇక్కడికి వచ్చింది అనుకో 8 పవర్ 1/3 ఈక్వల్ టు 2. మరి 8 పవర్ 1/3 ఎలా సార్ 2 అంటే 8 పవర్ 1/3 ఎలా రాయొచ్చు? 8 అనేది ఏంటి? 2 క్యూబ్. ఓకేనా, పవర్ 1/3. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఏమో డినామినేటర్ ఉంది, ఇక్కడేమో న్యూమరేటర్ ఉంది. 3 న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్, ఎంత మిగిలింది 2. అర్థమవుతుందా? డన్. అలానే లాగ్ 1/16 బేస్ 4, లాగ్ బేస్ 4 ఆఫ్ 1/16 ఈక్వల్ టు -2. ఇక్కడ చూడండి 4 ఇక్కడికి వెళ్ళింది అనుకో 4 పవర్ -2. 4 పవర్ -2 అంటే ఏంటి? మైనస్ అంటే దాన్ని ఏం పవర్ లో మైనస్ ఉంటే అది డినామినేటర్ లోకి వచ్చేసి 1/4². 4 పవర్ -2 1/4². 4 పవర్ -2 మైనస్ పోగొట్టాలంటే 1/4² అంటే 1/16 వచ్చిందా? చూడండి. అలానే లాగ్ బేస్ b ఆఫ్ 1 ఈక్వల్ టు 0. అది ఎలా పాసిబుల్? b పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 1 కదా, ఎనీథింగ్ పవర్ 0 1 కదా. డన్. నెక్స్ట్ డన్. ఇప్పుడు ఇది చేద్దాం, ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ ని లాగరిథమిక్ ఫామ్ లోకి మనం కన్వర్ట్ చేద్దాం. ఎలా చేయొచ్చు చెప్పండి? ఇప్పుడు లాగరిథమిక్ ఫామ్ లో రాయాలంటే 9 అదే బేస్ లో ఉంది, ఇక్కడికి వచ్చింది అనుకో లాగ్ 81, ఇక్కడ బేస్ లో 9 ఉంటది ఈక్వల్ టు 2. అంతేనా? ఎప్పుడైనా 9 బేస్ లో ఉంటే ఇక్కడ కూడా బేస్ లోకి వచ్చేస్తుంది. అలానే ఇది కూడా ఇక్కడికి వచ్చింది అనుకో లాగ్ బేస్ 3 ఆఫ్ 27 ఈక్వల్ టు 3. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బేస్ లో ఉంది, ఇక్కడికి వచ్చింది అనుకో లాగ్ బేస్ ఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0. ఇది మీరు అర్థమైందని అనుకుంటున్నాను. దీంట్లో నేను ఒకటి చేస్తాను, మీరు ఇంకో 2 చేస్తారా? డన్. లాగ్ బేస్ 10 ఆఫ్ 1000 ఈక్వల్ టు 3. ఈ 10 అనేది బేస్ లో ఉందంటే ఇక్కడికి వచ్చింది అనుకో ఇక్కడ కూడా బేస్ లోకి వస్తుంది కదా, అంటే 10 పవర్ 3 ఈక్వల్ టు 1000. 10 పవర్ 3 ఈక్వల్ టు 1000 అంతే కదా. అలానే 12 ఇక్కడికి వస్తుంది, 12 స్క్వేర్ ఈక్వల్ టు 144. 12 144 కదా. ఓకే, మరి ఇక్కడ ఏమీ లేదు కదా, ఎలా బా అనే డౌట్ మీ అందరికి వస్తుందా? లాగ్ 8 మైనస్ 3, ఇక్కడ సంథింగ్ మిస్టేక్ ఉంది. ఎక్స్ పవర్ -3 ఇది 1/8. ఓకేనా, ఇది 1/8, ఇక్కడ 2 ఉంది. ఈ 2 ఇక్కడికి వచ్చింది అనుకో 2 పవర్ -3 ఎంత? యాక్చువల్ గా 2 పవర్ 3 8. 2 పవర్ -3 అంటే అది డినామినేటర్ లోకి వస్తుంది 1/8. అర్థమైందా? ఇదన్నమాట లెక్క. ఇది బేసిక్ లాగరిథం నుంచి ఎక్స్పోనెన్షియల్ కన్వర్ట్ చేయడం, ఎక్స్పోనెన్షియల్ నుంచి లాగరిథమిక్ కన్వర్ట్ చేయడం అనేది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇవే ఫార్ములాస్, ఇంతకు మించి మళ్ళీ ఫార్ములాస్ ఏం లేవు. ఇంటర్మీడియట్ లో కూడా 50% ఆఫ్ ద లాగరిథమ్స్ అంతా ఈ ఫార్ములాస్ మీదనే జరుగుతాయి. ఇంకో 50% ఇంటర్మీడియట్ లో తెలుసుకోండి. ఓకేనా. డన్. ఇప్పుడు జనరల్ గా a logarithm with base 10 is called common logarithm if no base is given. కొన్ని చోట్ల బేస్ ఇచ్చుండరు, ఇందాక లేదు కదా సార్ అంటే అది ప్రింటింగ్ మిస్టేక్లే, కానీ కొన్ని చోట్ల బేస్ ఇచ్చుండరు. ఆ లాగరిథమ్స్ ని మనం 10 అనుకునేస్తాం, బేస్ బై డిఫాల్ట్ 10 అనుకునేస్తాం. ఇక్కడ చూడండి 5 ని లాగ్ 5 గా రాసుకోవచ్చు. ఓకేనా, అప్పుడు అక్కడ ఏమీ లేదంటే బేస్ 10 అని మీనింగ్, బేస్ 10 అని మీనింగ్. ఓకేనా, 5 ఈక్వల్ టు లాగ్ బేస్ 10 ఆఫ్ 5 గా మనం రాసుకోవచ్చు. అండర్స్టాండ్? దట్ ఈస్ ద థింగ్. అలానే 2ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ బేస్ 10 ఆఫ్ 2 గా రాసుకోవచ్చు. సార్ మరి ఇక్కడ 10 స్క్వేర్ అయిపోతుంది కదా, మరి 2 ఎట్లా అంటే నో, ఎప్పుడైనా లేనప్పుడు, ఇటువంటి వాటికి లేనప్పుడు, బేస్ లేనప్పుడు. అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఫ్రమ్ లాగరిథమ్స్ అనమాట. ఇప్పుడు లాగ్ బేస్ ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు 0. లాగ్
బేస్ ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు 0. అంటే మీకు దీని మీనింగ్ ఏంటంటే ఏ పవర్ 0 ఈక్వల్ టు 1ఏగా. ఏ అనేది ఇక్కడికి వచ్చింది అనుకో, ఏ పవర్ 0 ఈక్వల్ టు 1ఏగా. అంటే ఎనీథింగ్ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 1ఏ కదా. ఎనీథింగ్ పవర్ 0 1ఏ కదా. డన్. అలానే బేసు ఇక్కడ ఉండే నెంబర్, లాగ్ నెంబరు బేస్ నెంబర్, లాగరిథమిక్ నెంబరు బేస్ నెంబర్ రెండు ఒకటే ఉంటే 1. లాగ్ ఏ బేస్ ఏ 1 అంటే లాగ్ 2 బేస్ 2 1, లాగ్ 3 బేస్ 3 1 అలాగా. ఓకేనా. డన్. నెక్స్ట్ లాగ్ m ఇంటూ n బేస్ ఏ, అది ఏదో ఒక నెంబర్ ఉంటుంది. ఎప్పుడైనా లాగ్ లో 2 నెంబర్స్ మల్టిప్లై అవుతుంది, సపరేట్ చేసి ప్లస్ పెట్టేస్తాం. లాగ్ బేస్ ఏ ఆఫ్ m ఇంటూ n ఈక్వల్ టు లాగ్ బేస్ ఏ ఆఫ్ m ప్లస్ లాగ్ బేస్ ఏ ఆఫ్ n అనమాట. అంటే m ని సపరేట్ గా రాస్తాం, n ని సపరేట్ గా రాస్తాం. ఓకేనా. బేసు లాగ్ అనేది కామన్, లాగు బేస్ అనేది కామన్ అనమాట. ఇది చూడండి, ఇది కామన్. m ఇంటూ n m ప్లస్ n అనుకోండి, m ఇంటూ n m ప్లస్ n. ఇక్కడ లాగ్ బేస్ ఏ లాగ్ బేస్ ఏ లాగ్ బేస్ ఏ పెట్టేస్తాం. m ఇంటూ n m ప్లస్ n, లాగ్ బేస్ ఏ లాగ్ బేస్ ఏ లాగ్ బేస్ ఏ పెట్టేస్తాం అనమాట. అలానే లాగ్ బేస్ ఏ లాగ్ బేస్ ఏ లాగ్ బేస్ ఏ m బై n, మల్టిప్లికేషన్ అయితే ప్లస్, మల్టిప్లికేషన్ అయితే అడిషన్, డివిజన్ అయితే సబ్ట్రాక్షన్. ఒకవేళ దీనికి రివర్స్ కూడా రాయొచ్చు. ఇది అడిషన్ అవుతుంది, దీన్ని కంబైన్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది, సబ్ట్రాక్షన్ అవుతుంది, కంబైన్ చేస్తే డివిజన్ అవుతుంది. m బై n అనుకో m మైనస్ n, m బై n అనుకో m మైనస్ n అనమాట. m బై n అనుకో m మైనస్ n. ఓకేనా. డన్. అలానే లాగ్ బేస్ ఏ m హోల్ పవర్ n అనుకో, ఆ పవర్ అనేది లాగ్ ముందరకు వచ్చేస్తుంది, పవర్ అనేది లాగ్ ముందరకు వచ్చేస్తుంది. చూసుకోండి. సో అంటే లాగ్ 3 బేస్ 10 స్క్వేర్ అనుకో సింపుల్ గా. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 log 3 బేస్ 10, 2 log 3 బేస్ 10. అర్థమవుతుందా. అలానే ఒకవేళ 5 log 2 బేస్ 10 అనుకో, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇలా రాయొచ్చు రివర్స్లో అదే ఫార్ములాను వాడి. అంటే ముందరుంటే పవర్లోకి వస్తుంది, పవర్లో ఉంటే ముందరకు వస్తుంది, బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియన్స్, ప్రాబ్లం చేసేటప్పుడు దాని రిక్వైర్మెంట్ని బట్టి. సో ఈ 5 ఫార్ములాలు నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. హెల్ప్ఫుల్ కాదు, మీరు ప్రాబ్లమ్స్లో ముందరకు వెళ్ళాలంటే మీకు ఈ ఫార్ములాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు లాగ్ 0.01 ఎలా కనుక్కుంటామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ 0.01, ఇక్కడ ఏమి లేదంటే బేస్లో 10 ఉందని మీనింగ్. ఇక్కడ ఎంత వస్తుందో మనకు తెలియదు, ఎక్స్, దీని వాల్యూ ఎంతో మనకు తెలియదు, ఎక్స్ అనుకో. ఓకేనా. జనరల్ గా దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఈ 10 అనేది ఇక్కడికి వెళ్తే 10 పవర్ x ఈక్వల్ టు 0.01, 10 పవర్ x ఈక్వల్ టు 0.01 అంటే ఎంత, 1/100. ఎందుకు, పాయింట్ పక్కన ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని జీరోలు పెడతాం. ఒకవేళ 0.10 ఉంటే 10/100 పెడతామా ఏంది, అప్పటికి 1/10 వస్తుంది. సింపుల్ చెప్పాలంటే పాయింట్ కి నెంబర్ కి మధ్యలో 0 ఉంటేనే అది వ్యాలిడ్, పాయింట్ తర్వాత నెంబర్ నుండి చివరిలో జీరోలు ఎన్నున్నా వ్యాలిడ్ కాదు. ఓకేనా. ఇప్పుడు 10 పవర్ x, 10 పవర్ x ఈక్వల్ టు ఈ 100 నెల రాయొచ్చు, 10 స్క్వేర్ గా రాయొచ్చు, పైకి వచ్చిందంటే 10 పవర్ -2. అంతేనా. సో బేసు సేమ్, పవర్లు కూడా సేమ్ అనమాట, పవర్లు కూడా సేమ్. అర్థమైందా. మరి ఇది చూడండి, లాగ్ 5 125 ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, కానీ దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే 5 పవర్ x ఈక్వల్ టు 125. మరి 5 పవర్ x ఈక్వల్ టు 125 ఎలా రాయొచ్చు, 5 5 జర్ 25, 25 5 జర్ 125 అంటే 5 క్యూబ్. బేసులు రెండు సేమ్, మరి పవర్లని కూడా ఈక్వల్ చేసుకుంటాం, వాల్యూ వచ్చేసింది. ఇలా కనుక్కోవడం పద్ధతి మీ అందరికీ అర్థమైందా. డన్. ఓకే. నెక్స్ట్ ఎక్సైజ్ 1.5 లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. దీన్ని సింగిల్ లాగరిథం గా రాయండి అంటున్నాడు, సింగిల్ లాగరిథం గా రాయండి అంటున్నాడు. మరి చూసుకున్నట్టయితే 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2. దీన్ని సింగిల్ లాగరిథంగా రాయాలంటే మనకు వచ్చిన ఫార్ములాలు వాడతాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగుకు ముందర నెంబర్ ఉంటే పవర్లలో పంపించేస్తామా. సో 2 log 3 ఎలా రాయొచ్చు, 2 log 3 ఎలా రాయొచ్చు,
దీన్నైనా ఇలాగైనా రాసుకోవచ్చు, దీన్ని ఇలాగైనా రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో 2 log 3 స్క్వేర్గా రాసుకోవచ్చా, ప్లస్ log 5 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చా, మైనస్ log 2 పవర్ 5గా రాసుకోవచ్చు. ఎందుకంటే 5 అనేది పవర్లోకి వెళ్ళిపోతుంది. మైనస్లు ప్లస్లు బాగా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ log 9 ప్లస్ log 125 మైనస్ log 2 క్యూబ్ 8 2 జర్ 16 16 2 జర్ 32 అంటే 2 పవర్ 5 వాల్యూ 32 అని మీనింగ్. ఇక్కడ మీరు చూసినట్టయితే log ఈ రెండు ప్లస్ అవుతుంది, ఈ రెండు ప్లస్ అవుతుంది కాబట్టి 9 × 16 ప్లస్ అంటే మల్టిప్లికేషన్ అవుతుంది, మైనస్ log 32. ఓకే 125 10 జర్ 1250 1250 లోంచి 10 జార్ వేసుకుంటే 1250 1250 లోంచి తీసేస్తే 125 తీసేస్తే 250 లోంచి 125 తీసేస్తే 1125 log 1125 దాని వాల్యూ. ఓ షిట్ మ్యాన్, ఇది రాదు ఇంకా కదా. ఓకే నో ప్రాబ్లం. దేవుడు మనల్ని ఓపికను పరీక్షిస్తాడు. మీరందరూ ఓపికగా ఈ గంట సేపు చూస్తున్నారు కదా, ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నువ్వు కూడా చేస్తావా లేదారా రూపేష్ అని చెక్ చేస్తున్నాడు దేవుడు. ఏం చేద్దాం, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. గాడ్ ఐఎమ్ విన్నింగ్ ఇన్ ద రేస్. ఓకేనా, ఇలా తీసుకోండి. log 9 ప్లస్ log 9 × 125 మైనస్ log 32 log 1125 మైనస్ log 32. మైనస్ అంటే సబ్ట్రాక్షన్ అంటే డివిజన్ అవుతుందా, సబ్ట్రాక్షన్ అంటే డివిజన్ అవుతుందా, ఇది ఆన్సర్. ఒక సింగిల్ లాగరిథం గా రాశాను, సింగిల్ లాగరిథం గా రాశాను కదా, ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ గా మార్చాను కదా, డన్. నెక్స్ట్ దీని వాల్యూ కోసం కనుక్కోండి, ఫైండ్ వాల్యూస్. ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకో, దీన్ని ఎక్స్ అనుకో. ఇప్పటికే మీరు ఏం చేయాలి తెలిసిన, మొబైల్లో ఈ వీడియో చూసినప్పుడు ఇక్కడికి ఇట్లా పాస్ చేయండి. పాస్ చేసి మీరు ప్రాక్టీస్ చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కమెంట్స్ లో హాయ్ హౌ ఆర్ యూ, ఓకే. మీకు నా మీద అభిమానం, నాకు మీ మీద అభిమానం, అందరికీ తెలిసిందే, మనం పరంపరం. కానీ ముఖ్యంగా కమెంట్ సెక్షన్ మనం ఎందుకు వాడాలంటే మీ ఆన్సర్స్, మీ క్వైరీస్. కాబట్టి కమెంట్ సెక్షన్ లో మీరు నాకు తెలియజేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో వీడియోకి ఈ పీడిఎఫ్ ఉంది, ఈ పీడిఎఫ్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవడం కాదు, ఈ వీడియో అయిపోయినాక తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. అంతలోపు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా, డన్. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ అనేది మాత్రం మర్చిపోకండి. అండర్స్టాండ్, దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, బేస్ లో ఉండేది ఇక్కడికి వస్తే 25 పవర్ x = 5 అంతేనా. 25 ఎలా రాయొచ్చు, 5 స్క్వేర్ × x = 5 అంటే 5 పవర్ 2x = 5 అంటే బేసెస్ ఈక్వల్ అంటే 2x = 1 కదా, x = 1/2. ఓకేనా, x = 1/2. ఇది చూడండి. అలానే దీన్ని కూడా x అనుకో. ఇప్పుడు 7 పవర్ x = 1. ఓకేనా, డన్. 7 పవర్ x = 1. ఇది log 1 బేస్ 7 కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ log 1 వచ్చిందంటే అది 0. ఓకేనా, 7 పవర్ x = 1 అంటే x ఏమవుతుంది, x ఏమైతుంది చెప్పండి. ఇక్కడ 1 ఏముండాలి, 1 రావాలంటే ఏం చేయాలి, 1 రావాలంటే ఏం చేయాలి, 7 పవర్ x = 7 పవర్ 0. 7 పవర్ 0 ఎంత, 1ని 7 పవర్ 0గా రాసుకోవచ్చా, ఎనీథింగ్ పవర్ 0 1. ఇక్కడ మనకు 7 ఉంది కాబట్టి 7 పవర్ 0గా రాసుకున్నా. బేసెస్ ఈక్వల్ కాబట్టి x = 0, పవర్స్ కూడా ఈక్వల్. ఓకేనా, డన్. తర్వాత చూడండి ఈక్వల్ టు x అనుకో. ఇప్పుడు 10 పవర్ x = 0.01. ఇది ఇందాకే చేశాం కదా. 10 పవర్ x = 10 పవర్ -2. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్, x = -2. అర్థమైందా గైస్,
ఇది సింపుల్. నా హ్యాండ్ రైటింగ్ అటు ఇటు ఉంటుంది, పట్టించుకోకండి. బికాస్ ఐఎమ్ బ్యాక్ బెంచర్, ఫ్రంట్ బెంచర్, మిడిల్ బెంచర్. కాబట్టి అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు బాగోదు, అప్పుడు యావరేజ్గా ఉంటుంది. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇది చూడండి, దీన్ని కూడా ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటా. 81 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 3. 81 ఎలా రాయొచ్చు? 3 3 జర్ 9, 9 3 జర్ 27, 27 3 జర్ 81 అంటే 3 పవర్ 4 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే 3 పవర్ 4x ఈక్వల్ టు 3. దాని మీనింగ్ 4x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3/4. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్. అలానే దీన్ని కూడా ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ టర్మ్స్ లో ఉంది, మనం దీన్ని y అనుకుందాం, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎక్స్ పవర్ y ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఎక్స్ పవర్ y ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఎలా రాయొచ్చు? ఎక్స్ పవర్ 1/2. బేసెస్ ఈక్వల్ అంటే పవర్స్ కూడా ఈక్వల్ కదా, y ఈక్వల్ టు 1/2. ఓకేనా? సో దీని వాల్యూ 1/2. దీన్ని x అనుకో. 2/3 హోల్ పవర్ x ఈక్వల్ టు 8/27. 2/3 హోల్ పవర్ x ఈక్వల్ టు, దీన్ని కూడా 2/3 ఫామ్ లో రాయండి. 8 నెల రాయొచ్చు 2 క్యూబ్ బై 27 నెల రాయొచ్చు 3 క్యూబ్. సో 2/3 హోల్ క్యూబ్. సో బేసెస్ ఈక్వల్ కదా, కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్, x ఈక్వల్ టు 3. ఇదన్నమాట మ్యాటర్. వెరీ 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 సింపుల్. ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఇవి కాకుండా ఇంకా ఒకటో రెండో గ్యాప్ మిగిలి ఉంటే అవి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. 100% గ్యారంటీగా వస్తుంది. రియల్ నెంబర్స్ నెగ్లెక్ట్ చేయకండి, ఈజీ కదా అనేసి. ఎందుకంటే రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నేర్చుకుంటే నువ్వు కాంప్లెక్స్ నెంబర్స్ ఇంటర్మీడియట్లో దుమ్ము లేపేయగలుగుతావు. ముందే చెప్తున్నా. డన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ లాగ్ అండ్ రైట్ డిటర్మైన్ ద వాల్యూ బట్ ద రిజల్ట్స్. సింపుల్, కలపండి అంటున్నాడు. అందరినీ సింగిల్ ఎక్స్ప్రెషన్ గా రాయండి అంటున్నాడు. ఓకేనా? డన్. సో ఫస్ట్ వన్ తీసుకో. log 2 ప్లస్ log 5. బేస్ లో ఏం లేదంటే 10 అని మీనింగ్ కదా. మరి అడిషన్ అవుతుందంటే మల్టిప్లికేషన్ 2 into 5. బేస్ లో ఏం లేదంటే 10 అని. సో log 10 బేస్ 10 ఈక్వల్ టు 1. ఎందుకు? బేస్ లాగరిథమిక్ వాల్యూ రెండు సేమ్ అనుకో 1. మనం ఇందాక నేర్చుకున్నాం, మర్చిపోకూడదు. అలానే సెకండ్ వన్ log 16 బేస్ 10 ఏం లేదంటే, log 2 ఏం లేదంటే బేస్ 10. వాడేగా చెప్పాడు ఆల్రెడీ, బట్ మనకు కూడా తెలుసు. యూ కెన్ సే అస్యూమ్ ద బేస్ 10 బేసిస్. మనమే అస్యూమ్ చేసుకోకర్లా, మనం తోపులం, మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? ఇప్పుడు సబ్ట్రాక్షన్ జరుగుతుంది అంటే డివిజన్ అవుతుంది. 16/2 బేస్ 10. 2 1 జార్ 2 8 జార్ అంటే దీని వాల్యూ log 8 బేస్ 10. ఓకేనా? డన్. సో అడిషన్ ఉండేది చేశాను, సబ్ట్రాక్షన్ ఉండేది చేశాను. మరి ఇది చేస్తాను చూడండి. 6th వన్ చేస్తాను చూడండి. సో log 10 ఇక్కడ ఏం లేదంటే బేస్ 10 ప్లస్ 2 log 3 ఏం లేదంటే బేస్ 10 మైనస్ log 2 ఏం లేదంటే బేస్ 10. సో దీని నుంచి ఏం ఇక్కడ సింపుల్ గా ఇది 1 అయిపోతుందా? బట్ యాజ్ ఆఫ్ నో మొత్తం ఒక వాల్యూగా రాయాలి కాబట్టి అలానే ఉంచండి. సో log 10 బేస్ 10 ప్లస్ ఈ 2 ఇక్కడ ఉందంటే పవర్ లోకి వెళ్తుంది. అండర్స్టాండ్? సో log 3 స్క్వేర్ బేస్ 10 మైనస్ log 2 బేస్ 10. ఈసారి డైరెక్ట్ గా రాసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి బేస్ 10 బ్రాకెట్ లో ఈ రెండు అడిషన్ జరుగుతుంది కాబట్టి 10 into 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి డినామినేటర్ 2. ఓకేనా? ఇక్కడ చూడండి 2 1 జార్ 2 5 జార్ log 5 9 జార్ 45 బేస్ 10 సింగిల్ వాల్యూగా రాశాను. ఇక్కడ నేనేం చేయాలి? మామూలుగా ఈ రెండింటిని కలుపుతాం, వచ్చినాక అది ఇది మైనస్ అవుతుంది కాబట్టి డివిజన్ వేస్తాం. కానీ డైరెక్ట్గా వేస్తున్నాను. ఒకసారి స్లోగా చూడండి. చూస్తున్నారా? అర్థమైందా? ఓకే, డన్. ఇంకా మిగిలింది ఇది మీరు చేయండి. ఇప్పుడు log 1 log 2 43 రెండు మల్టిప్లై చేస్తే 243 into 1, ఎందుకంటే అడిషన్ అవుతుంది కదా, మల్టిప్లై చేస్తాం.
లాగ్ 243 అంతే. ఓకేనా, డన్. నెక్స్ట్ ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్, దీన్ని ఎక్స్పాండ్ చేయాలంట. ఇప్పుడు లాగ్ 1000 ఎలా ఎక్స్పాండ్ చేస్తాం? ఫస్ట్ లాగ్ 1000 ని 10 క్యూబ్ గా రాయొచ్చు, 3 log 10. ఓకేనా, డన్. ఎక్స్పాండ్ చేయమంటున్నాడు, ఇంకా 3 log 10 ఎలా రాయొచ్చు? 2 into 5 అంటే 3 into log 2 plus log 5 గా మనం రాయొచ్చు. ఓకేనా, డన్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పాండ్ చేయాలంటే ఇది రెండు డివిజన్ అవుతుంది, అంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. log 128 log 625 మైనస్ 128 ని ఎలా రాయొచ్చు? log 2 పవర్ 2 2 jar 4, 2 cube 8, 16, 32, 64, 128. ఓకేనా, 2 square 4, 2 cube 8, 2 power 4 16, 2 power 5 32, 2 power 6 64, 2 power 7 128 minus 625 ని 5 5 jar 25, 25 5 jar 125, 125 5 jar 625. ఓకేనా, 625. సో 5 power 4. ఇక్కడ చూడండి 7 log 2 minus 4 log 5. ఎక్స్పాండ్ చేసామా? దీనికి మించి మనం ఏమైనా ఎక్స్పాండ్ చేయగలుగుతామా? లేదు, డన్. నెక్స్ట్ ఇది చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ అవుతుంది, అన్ని అడిషన్ చేయండి. log x స్క్వేర్ ప్లస్ log y క్యూబ్ ప్లస్ log z పవర్ 4. చూసుకున్నట్టయితే పవర్ లో ముందరకు వస్తున్న పవర్ ఉండేది 2 log x ప్లస్ 3 log y ప్లస్ 4 log z. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉంటే మీరు హోంవర్క్ చేయండి. ఇదంతా మీ అందరికి అర్థమైందనే అని అనుకుంటున్నా. ఓకేనా, దిస్ ఈస్ ద థింగ్, దిస్ ఈస్ ద థింగ్. మీకు ఏం చేయాలంటే పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. 1 PDF ఈక్వల్ టు 10th 1 year ప్రాక్టీస్ పీడిఎఫ్ అనమాట. ఇదొక్కటే మీరు పెట్టుకోండి. ఈ 1 year ప్రాక్టీస్ రియల్ నెంబర్స్ కి మీరు ఇంకా ఏ సోర్స్ వెతుక్కోకర్లేదు. కావాల్సిన కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ ఉంది. మీకు అర్థం కాలేదంటే దీన్నే మనం లైవ్ లో బ్రేక్ డౌన్ చేసుకొని చెప్తూ ఉంటాం. అక్కడికి వచ్చి మీ డౌట్స్ కూడా అడగచ్చు. నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, ఈ సంవత్సరం మన వేదాంతు నుంచి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. జేఈ మెయిన్స్ లో, అలానే జేఈ అడ్వాన్స్ లో, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ ఐపీఈలో. మీరందరూ కూడా ఇంటర్లోకి వెళ్ళి జేఈ కొట్టాలి, ఐఐటికి వెళ్ళాలనే డ్రీమ్ ఉంటుంది. అది ఇప్పటి నుంచే బలపరచుకోండి. ఇప్పటి నుంచే బేసిక్స్ స్ట్రాంగ్ అయినారంటే ఇంటర్మీడియట్లో కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతాయి. ఇంటర్మీడియట్లో కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమైతే నువ్వు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలుగుతావు. 10th వరకు సరదాగా ఆడుకునేసి పాడుకునేసి 10th అయిపోయినాక జాగ్రత్తలు పడి బ్రిడ్జ్ కోర్సులు నిద్దాం, క్లాసులు నేసి అయిపోద్ది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, ఎవడు స్టార్టింగ్ నుంచి కష్టపడుతున్నాడు, ఎవడు ఎండింగ్కి వచ్చేసరికి అలా అలా కష్టపడి మ్యాజిక్ చేస్తున్నాడు అని. కాబట్టి మీరు ఆ లూప్లో పడకండి, ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళండి. చూడండి ఇక్కడ మన ర్యాంకులు చూడండి, వేదాంతు వాళ్ళవి. ఇటువంటి ప్లేస్లో మీరుండాలి. రేపు నేను మిమ్మల్ని ప్రమోట్ చేయాలి. ఇక్కడ వేసి చూడండి, నా స్టూడెంట్స్ నా క్లాసులు విన్నారు వీళ్ళంతా అనేసి. ఇది చూడండి, తెలంగాణలో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో టాపర్ స్టూడెంట్ 1000కి 994. వై నాట్ 1000కి 1000 అనే గోల్ ఇప్పటి నుంచే పెట్టుకోండి. బేసిక్స్ బాగా నేర్చుకుంటే యూ కెన్ డూ ఇట్. అలానే ఫస్ట్ ఇయర్లో 440కి 438, వై నాట్ 440 అనేసి గోల్ పెట్టుకోండి. అలానే ఏపీ కూడా తీసుకోండి. ఈ వీడియోని ఏపీ వాళ్ళు చూస్తుంటే ఏపీ కూడా తీసుకోండి. ఏపీలో కూడా ఇటువంటి టాప్ మార్క్స్ వచ్చినాయి. ఓకేనా, డన్. దిస్ ఈస్ నీట్. చాలా మంది డాక్టర్ అవ్వాలనుకుంటా ఉంటారు, వాళ్ళకు కూడా వేదాంతం అనేది టాప్ రేంజ్లో సపోర్ట్ చేసింది, ఆల్ ఇండియా ర్యాంకులు క్రాక్ చేయించింది. ఓకేనా, నేను మీ అందరి నుంచి కోరుకునేది ఒకటే, మిమ్మల్ని ప్రెషర్ పెట్టట్లా. ఇప్పుడు ఈ ఒక చాప్టర్ అయ్యింది, ఇంత పెద్ద వీడియోని మీరు చూస్తున్నారంటేనే ఓపిక్గా నువ్వు ఆల్రెడీ మంచి జోన్లో ఉన్నట్టే, ఆన్ ది ట్రాక్లో ఉన్నట్టే. దీన్ని ఇంకొద్దిగా మెరుగుపరుచుకో. ఒక వీడియోని ఒక్కసారి చూసి వదిలేయడం కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయి, పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకో. ఓకేనా, దిస్ ఈజ్ ద థింగ్. అండర్స్టాండ్? ఈ వీడియో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతసేపు నిల్చొని చెప్పినందుకు మీరు ఈ వీడియోని కొద్దిగా నచ్చితే మాత్రమే మళ్ళీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.
ఇక సెలవు తీసుకుంటున్నా. నేను మీ రూపేష్ పూతలపట్టు.